श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन न तान्यहं वेद सर्वाणि न त्वं एतत्परन्तप. ఇక్కడ భగవానుడు అంటున్నాడు పరంతప అంటే ఓ అర్జున పరంతప అని అర్జునుడిని సంబోధిస్తున్నాడు. అంటే ఇక్కడ పరంతప అంటే శత్రువులని తప్పింపచేసేవాడా అని అర్థం. అలాగే అర్జున మే చేతవ అంటే నావియు నీవియు అంటే చూడండి ఇక్కడ నీవి నావి ఎన్ని జన్మలు గడిచినవో ఎలాగా యతీతాని గడిచినవి నీవి నావి చాలా జన్మలు గడిచినయ్యా. అయితే తాని సర్వాణి వాటన్నిటినీ త్వం న వేతత్ నీవెరుగవు వాటిల్ని నీవెరుగవు అహం వేద నేను ఎరుగుదును. అంటే మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచినాయి. ఆ జన్మలు నీకు గుర్తు లేదు కానీ నాకైతే తెలుసు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? నువ్వు ఇప్పుడు నాతో ఉన్నావు అని అన్నాడు కాబట్టి మన ఇద్దరికి ఇప్పటివరకు ఎన్నో జన్మలు గడిచినాయ్యా. ఆ జన్మలన్నీ నీకు తెలియవు కానీ నాకు తెలుసు. మరి అర్జునుడికి తెలియనివి కృష్ణుడికి ఎలా తెలిసినాయి? గురువుగారాయన అర్జునుడికి తెలియని కృష్ణుడికి ఎలా తెలిసింది? అర్జునుడు నేను సామాన్య మానవుడిని అని అర్జునుడు అనుకుంటున్నాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు ఎట్లాంటి వాడు? పరమాత్మ స్వరూపాన్ని ఎరుగున్నవాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు కూడానండి మామూలు యాదవ వంశంలో పుట్టినటువంటి కృష్ణుడిగానే మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ఆయన్నేమి పరమాత్మ అనడల్లా, పరమాత్మను తెలుసున్నవాడు కృష్ణుడు. పరమాత్మను ఎరిగినవాడు కృష్ణుడు. కానీ పరమాత్మను గురించి తెలియనివాడు అర్జునుడు. అందుకని గురు స్థానంలో కృష్ణుడు ఉన్నాడు, శిష్యుని స్థానంలో అర్జునుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు కృష్ణ భగవానుడికి పరమాత్మ తత్వం తెలుసు. ఎలా తెలుసు? నేను పరమాత్మనే, ఇదిగో అవసరార్థం ఈ జన్మకి, ఇదంతా మాయ, ఇదంతా విద్య, ఒకనాటికి నశించేది, నశించని పరమాత్మనే నేను అని మనం రోజు ఉపనిషత్తుల్లో అంటున్నాడు చూడు. అదే మాట కృష్ణ భగవానుడికి తెలుసు, అర్జునుడికి తెలియదు. ఇప్పుడు నేను ఇదిగో ఈ పాండవ వంశంలో పుట్టాను, ఇదిగో ఇక్కడ యుద్ధం చేస్తున్నాను, నా చేత వీళ్ళందరూ చంపబడుతున్నారు, సో నాకు పాపం వస్తుంది, ఈ ఆలోచనతో అర్జునుడు ఉన్నాడు. అంటే మనలాగా మనం ఎలాగున్నాం ఇప్పుడు? ఇదిగో ఈ ఇల్లు వాకిలి ఈ సంసారం ఇవన్నీ నావి 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 నేను నేను అని మనం అనుకుంటున్నాం కదా, నా బంధువులు నా ఆస్తులు అని. అలాగే అర్జునుడు కూడా అనుకుంటున్నాడు. మరి గీతంతా అయిపోయేటప్పుడు కదా అర్జునుడికి, మరి నిజానికి 18 అధ్యాయాలు అయిపోయేటప్పుడు కూడా మనందరికి కూడా అర్థం కావాలి కదా. మరి ఎందుకు మళ్ళీ చదువుతున్నా కూడా ఇంకా అక్కడే ఉంటున్నాం? ఆలోచించండి, ఎందుకు రావటం లేదో. వస్తుంది కానీ ప్రయత్నం చేస్తూ ఉండండి. అంటే ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు, ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి కానీ వాటినన్నింటినీ నేను ఎరుగుదును, నీవేమో ఎరుగు. అంటే నాకు తెలుసు నీకు తెలియదయా అని చెప్తూ ఉన్నాడు. దీనికి మనము కొంచెం జాగ్రత్తగానే ఆలోచించుకోవాలి. అంటే పరమాత్మ తత్వాన్ని తెలిసి ఉన్నవాడు కృష్ణుడు, మానవుడుగానే అనుకుంటున్నవాడు అర్జునుడు అని. అజో అపి సన్ అవ్యాత్మా భూతానాం ఈశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఇది ఎందుకు జరుగుతుంది? ఆయనకు గుర్తుండి ఈయన గుర్తు లేకపోవడం ఎందుకు జరిగింది అంటే, అహం నేను అజహ జన్మరహితుడను శాశ్వతుడను. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఇదే మాటని చెప్తూ ఉన్నాడు. నాకు జన్మలేమీ లేవయ్యా, నీ జన్మరహితుడిని. సన్ అపి అయినప్పటికీ భూతానాం సమస్త ప్రాణులకు ఈశ్వర సన్ అపి ఈశ్వరుడై ఉన్నప్పటికీ నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని, అంటే ఆత్మమాయయ నా యోగముచే సంభవామి అవతరించను. అంటే జస్ట్ మనం ఇప్పుడు ముందే అనుకున్నాం చూడండి, తనకేమో జన్మలు తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు, జన్మరహితుడు, పుట్టేవాడు కాదు మరణించేవాడు కాదు, శాశ్వతుడు. అయినా కూడా ఈ సమస్త ప్రాణుల కొరకు ఇప్పుడు ఎందుకు వచ్చాడు కృష్ణ భగవానుడు ఈ ఘట్టంలోకి? ధర్మరక్షణార్థం, అర్జునుడి చేత ధర్మయుద్ధం చేయించడం, ధర్మాన్ని రక్షించడం కోసమే వచ్చాడు. కాబట్టి నేను ఈ సమస్త ప్రాణుల కోసం వచ్చి ఉన్నవాడిని అని చెప్పి ఇక్కడ స్పష్టంగానే చెప్తున్నారు.
ఆత్మమాయ నా యోగముచే అవతరి. నేను ఎలా వస్తాను? నేనుగా రావాలి అనుకుంటే నా యోగము చేతనే నేనే వస్తాను. ఎవరు నన్ను సృజించేవాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఈ పరమాత్మ తనకి తానుగా వస్తున్నాడే గాని ఎవరి చేత సృజించబడేవాడు కాదు. మనమేమో ఎవరో ఒకరి చేత సృజించబడ్డాము. మనల్ని పరమాత్మ సృజించాడు, లేకపోతే ఇదిగో బ్రహ్మ సృష్టించాడు, తల్లిదండ్రుల నుంచి ఈ సృష్టి వచ్చాము అని మనం అనుకుంటున్నాం. ఆయనకి ఎవరు సృజించవలసిన అవసరమూ లేదు. తనకి తానుగానే, అంటే ఇక్కడ జన్మ లేదు, మరణము లేదు. తాను ఎప్పుడు ఉన్నవాడే. కావాలంటే రూపాన్ని పొందాడు, లేదంటే లేదు. నామరూపాలని పెట్టుకున్నవే కదా, ఆ నామరూపాలను పొందినవాడు. అవసరం లేదంటే నామరూపాలను విడిచిపెట్టేవాడు. కానీ ఎప్పుడు మాత్రం ఉండేవాడే. ఎవరు? పరమాత్మ. నామరూపరహితుడు, ఎప్పటికీ ఉండేవాడు పరమాత్మ. అవసరార్థం నామాన్ని రూపాన్ని తీసుకున్నానయా అని చెప్పి ఒక మాటలో చెప్పేస్తున్నాడు. సరే, నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని, అంటే మనమేమో ఈ ప్రకృతికి లోబడి ఉంటాము, ఆయనేం ప్రకృతిని తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు. నా యోగమాయచే అవతరి. నాకై నేనుగానే వచ్చిన వాడిని, నన్నెవరు సృజించిన వాళ్ళు కారు అని చెప్పి చెప్తున్నాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ శిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.